ఇవాళ మనం ఈ నిరసన కార్యక్రమం ఏదైతే కాగడాల ప్రదర్శన, అదేవిధంగా క్యాండిల్ ర్యాలీ అనుకున్నాము, అదేవిధంగా ఉదయం అందరం కూడా నల్ల ప్యాచెస్ ధరించి నిరసన తెలిపినాం. రేపు అందరం కూడా మనకు సంబంధించిన మన యొక్క మందిర కమిటీలు ఏవైతే ఉన్నాయో, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఉన్న మందిర వాళ్ళ లెటరేట్ల మీద అందరూ కూడా బస్సుల గుడికి రావాలి. అందరూ కూడా లెటర్ తీసుకోండి. దానిపైన అందరం కూడా నిరసన పత్రాన్ని ముద్రించి మన ఎంఆర్ఓ గారికి ఇస్తాం. కుల సంఘాల అధ్యక్షులకి, అదే విధంగా మన యొక్క మందిర కమిటీ సభ్యులకు అందరూ కూడా మనవి, రేపు ఉదయం 10 గంటల కల్లా అందరూ బస్సు వచ్చే అందరూ చేరుకోవాలి. రేపటి కార్యక్రమం ఇది. ఎల్లుండి ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ బస్సు మన ప్రమంది నుండి బయలుదేరుతుంది, పోలీస్ స్టేషన్ వరకు ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం లోపల ప్రతి ఒక్క హిందూ, ఇవాళ వర్షం పడ్డదని చెప్పి చాలా మంది ఇవాళ క్యాన్సిల్ అవుతుందని చెప్పి అంటున్నారు, కానీ ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్కరు అందరం కూడా ప్రతి ఒక్క హిందూ కదలాలి. ఈ విషయం లోపల రేపు బసవేశ్వర మందిర ఎండ బజార్ దగ్గర అందరు కుల సంఘాలు, అదేవిధంగా మందిర కమిటీ వాళ్ళు లెటర్ తీసుకొని రావాలి. ఎల్లుండి మాత్రం అందరం కూడా భారీ నిరసన కార్యక్రమం అనుకుంటున్నాం. మన సదాశివపేట మండలం సంబంధించి, సదాశివపేట పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్క హిందూ, ఏ పార్టీకి సంబంధించిన హిందూ అన్నవాడు మాత్రం ఖచ్చితంగా రావాలి ఎల్లుండి కార్యక్రమానికి. మన అందరం కూడా హిందువుల మాట, ఎవరు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అడగలేవాలి. వాళ్ళందరూ హిందూ వారాన్ని చంపారు అంతే. ఈ అందరూ కూడా గమనించారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్క హిందూ కూడా కొనాలి. జై శ్రీరామ్.